ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమండ్రిలో స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. అటు కోటిలింగాలు, పుష్కర్, గౌతమి ఘాట్ల దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. గోదావరి గట్టు రోడ్లో భక్తులు రద్దీ దృష్ట్యా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇక స్నాన సమయంలో ఘట్టాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పడవలతో సిద్ధంగా ఉన్నారు గజ ఈతగాళ్లు. మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పర్వదినం సందర్భంగా గోదావరి నదీ తీరం అంతా కూడా భక్తి పారవస్యంతో నిండిపోయింది. వేలాది మంది వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది. మన ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర చూస్తున్నాం. పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ పుష్కర్ ఘాట్లోని పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా భక్తులు వేలాది మంది ఇక్కడ తరలి రావడం, ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం జరుగుతున్నది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ శానిటేషన్ అంతా కూడా కార్మికులతోటి ఇక్కడ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే భక్తులు స్నానాలు ఆచరించడానికి కూడా అక్కడ జల్లు స్థానాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎవరైనా గోదావరి నదిలోకి దిగి స్నానం చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ కోసం ప్రత్యేకంగా జల్లు స్థానాలను ఏర్పాటు చేసి ఆ జల్లు స్థానాలు నిర్వహించడం జరుగుతున్నది. అక్కడ కూడా పెద్ద సంఖ్యలోనే భక్తులు అక్కడ ఈ పుణ్యస్థానాలని ఆచరిస్తున్నారు. మొత్తం రాజమండ్రిలోని అన్ని స్నానఘట్టాలు కూడా ఇదే విధంగా కిటకిటలాడుతున్నాయి. కోట్లింగాల దేవస్థానం అక్కడ కోట్లింగాల ఘాటు, అలాగే పుష్కర్ ఘాటు, గౌతమి ఘాటు, మార్కండేయ స్వామి ఘాటు, మహాకాళేశ్వర స్వామి ఘాటు, వీటికి సంబంధించి అన్ని ఘాట్లను కూడా ఈ సరస్వతి ఘాటు వద్ద కూడా మొత్తం పెద్ద సంఖ్యలోనే ఈ భక్తులు ఇలాగ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతున్నది. వేలాది మంది రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. అలాగే పితృదేవతలకు ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ పత్రాలు కూడా వదలటం, కొంతమంది దీపాలను కూడా వదిలి గోదావరి నదిలో వదిలిపెట్టడం అనేది కూడా ఇక్కడ జరుగుతున్నది.